వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ తెనాలి వారి ఆధ్వర్యంలో 4 రోజులుగా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతున్న జాతీయ స్థాయి తృతీయ ఆహ్వాన నాటికల పోటీలు గురువారంతో ముగిశాయి. సిహెచ్ మహేష్ దర్శకత్వం వహించగా శారదా ప్రసన్న రచించిన ఎడారిలో వానచినుకు నాటికను కాకినాడ శ్రీ కార్తిక్ క్రియేషన్స్ నాటక సమాజం వారు రక్త కట్టించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ఉడుమల మహేష్ రెడ్డి, లక్కరాజు లక్ష్మణరావులకు వైఎస్ఆర్ పురస్కారాలు ప్రదానం చేశారు. ఏపీ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు మేడిపోయిన గంగా యాదవ్, మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు, గరికపాటి సుబ్బారావు, ఆరాధ్యుల కన్నా, అద్దేపల్లి లక్ష్మణ శాస్త్రి, పిట్టు వెంకట కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జగన్ పాలనలో అరాచకం తప్ప అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. గురువారం పట్టణంలోని 8-9 వార్డుల టీడీపీ శ్రేణులతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. న్యాయవాది టీడీపీ సీనియర్ నాయకులు తాడిపోయిన శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఒక్క ఛాన్స్ అన్న జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి పేదవాడి సంక్షేమం పేరుతో దాచుకోవడమే లక్ష్యంగా పనిచేశారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో వేసిన రోడ్లు తప్ప జగన్ ప్రభుత్వంలో రోడ్లు వేసిన దాఖలాలు కూడా లేవన్నారు. అధికారంలో ఉండి జగన్ 4 ఏళ్ల పాటు ప్రజల్లోకి రాలేదని, ఎన్నికలు సమీపిస్తుండటంతో తిరిగి అధికారం చేజెక్కించుకునేందుకు సభలు పెట్టి హడావిడి చేస్తున్నారని అన్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పనిచేసే పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమేనని, చంద్రబాబు వంటి సమర్థత కలిగిన నాయకుడు తిరిగి ముఖ్యమంత్రి అయితే తప్ప రాష్ట్రం బాగుపడదని తెలిపారు. వైసీపీ పాలనలో ప్రజలు పడ్డ ఇబ్బందులను గుర్తించిన చంద్రబాబు రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ కల్పిస్తూ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, వాటిని ప్రజలందరికీ తెలిపి రానున్న రోజుల్లో చంద్రబాబును గెలిపించుకుందామని తెలిపారు. పిల్లి మాణిక్యాలరావు, తాడిపోయిన హరిప్రసాద్, పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 0 నెంబర్లో ఓట్స్ నమోదై ఉన్నాయా, లేకపోతే మన ఓట్లని స్కాటర్ ఏమైనా చేశారా? అంటే నీ ఓటు ఇక్కడ, అమ్మ ఓటు ఇంకో వార్డులో, లేకపోతే నాన్న ఓటు ఇంకో వార్డులో అట్లా పెట్టారా? ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోమని చెప్తున్నాం ప్రతి వాళ్ళని. కొత్తగా చేరిన ఓట్లు మనయ్యా కాదా అంటే, అసలు మనయ్య అంటే మీ వార్డులోయా కాదా, ఎవరికి ఓటేసే తర్వాత సంగతి. ఇవాళ మీరు ఓటర్ లిస్ట్ని వెరిఫై చేస్తే మీరు దాన్ని ఎంత బాగా చేయొచ్చు అంటే 80 ఏళ్ళు పైన ఎంతమంది ఉన్నారు, 65 నుంచి 80 వరకు ఎంతమంది ఉన్నారు, 45 నుంచి 60 వరకు ఎంతమంది ఉన్నారు, 30 నుంచి 45 వరకు ఎంతమంది ఉన్నారు, 18 నుంచి 29 ఏళ్ళ వరకు ఎంతమంది ఉన్నారని మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇందులో పురుషులు ఎంతమంది, స్త్రీలు ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. వయసు అందులో నమోదై ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఒక 10% వేరియేషన్తో వయసుతో కూడా మనకు వచ్చేస్తుంది.
వీళ్ళతో మీరు మాట్లాడుతూ ఉంటే ఎవరు ఏ రకంగా స్పందిస్తున్నారు అనేది కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇవాళ ఎందుకు ఓటర్ లిస్ట్ని మిమ్మల్ని ఐడెంటిఫై చేయమంటున్నారంటే మీరు యాక్సెసిబిలిటీ అంటే ఆ ఓటర్తో నిత్యం సంబంధం ఏర్పరచుకోవాలి అనేది మా ఉద్దేశం. ఎప్పుడైతే నువ్వు ఓటర్తో 10 సార్లు కలవటానికి అవకాశం దొరికి మీరు కలవగలిగిన పరిస్థితి ఏర్పడినట్లయితే మీకు ఒక అనుబంధం ఏర్పడింది. ఎందుకు రాజధాని ఇక్కడి నుంచి తీసివేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు, ఎందుకు మనతో 3 ముక్కలు ఆడటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు, ఈ దుర్మార్గుడు అని చెప్పి మనం మాట్లాడే హక్కు మన మీద ఉంది. ఈ రోజున ఏ రకంగా మనకి నష్టం జరుగుతూ ఉంది, ఎంతమంది చేతి వృత్తులు సంబంధించినటువంటి పనులు చేసుకునే వాళ్ళు పట్టణ కొట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదా అని చెప్పి మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఈ రోజున రాజధానిని రాష్ట్రంగా మార్చి ఎన్నికల ముందర నువ్వేం చెప్పావు, ఎన్నికల తర్వాత నువ్వు నడిచినటువంటి నడత ఏ రకంగా ఉంది, రాష్ట్రానికి సంబంధించిన సమస్య, ప్రాంతానికి సంబంధించిన సమస్య, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందామని చెప్పి ప్రయత్నించినటువంటి ఇలాంటి రాక్షస నాయకత్వాన్ని సమూలంగా వీళ్లతో ప్రకటించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని చెప్పి భావంతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ 1,80,000 రూపాయలు ఆనాడు మనం 2 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఆ రోజున ఉన్న ధరలకి ఈ రోజున ఉన్న ధరలకి ఎంత వ్యత్యాసం ఉందని చెప్పి ఒకసారి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మనకు ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా మనం ఆ రోజున వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా మనం వాళ్ళకి లోన్లు ఇప్పించి అతి తక్కువ ధరకి లోన్లు ఇప్పించి ఇల్లు మనం అప్పచెప్పడానికి ప్రయత్నిస్తే ఆ ఇళ్ళని పూర్తి చేయకుండా ఆ ఇళ్ళని ఇవ్వకుండా ఎన్నికల ముందర ఇచ్చినటువంటి రాజకీయ కుట్ర కాదా ఇది నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే అప్పుడే ఇస్తే మర్చిపోతారేమోనని ఇప్పుడేదో వీళ్ళు గొప్పగా ఇచ్చారని చెప్పి భావించాలని చెప్పి మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాం. రాబోయే ప్రభుత్వం 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామంటే అతను 12,500 ఇస్తానని చెప్పి కేవలం 7,500 ఇచ్చి అది కూడా కొన్ని సందర్భాల్లో బటన్ నొక్కి ఆ బటన్లో ప్రచారం చేసుకున్నాడు చెప్తే సరైన లబ్ధిదారుడికి చేరినటువంటి నిధులు. మనలో ఎక్కడైనా మౌనతాభావం కనుక వస్తే వ్యక్తిగతంగా అడ్డం పెట్టుకోవాలనుకుంటే ఆ విషయాన్ని అడ్డం పెట్టుకోవాలనుకుంటే మన పని చేయలేని తనాన్ని, మన చేతగాని తనాన్ని, మన నిర్లిప్తతని అడ్డం పెట్టుకొని ఇంకొక దానికి ఆపాదించి పెట్టుకోవాలనుకుంటే చివరికి చాలా పెద్ద ప్రమాదం వచ్చింది. ఈరోజు రాష్ట్రంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇది నిజమే. ఈ పరిస్థితులకి ఎదురొడ్డి పనిచేయాల్సినటువంటి అవసరత కూడా ఉంది, ఇది నిజమే. కొన్ని అవసరాలు ఉన్నాయి, కొంత మన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఉంటాయి. కానీ వీటిని పక్కన పెట్టి పనిచేయాలి. మీరు వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా 80 సంవత్సరాలు దాటిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వికలాంగుల దగ్గరికి వెళ్ళండి, మీరే సంతకాలు పెట్టండి, అవసరమైతే మీరు ఏజెంట్లుగా కూడా కూర్చోండి అని చెప్పి చెప్పింది. ఒక పక్క కోర్టు చెప్తా ఉంది ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా కూడా పెట్టొద్దు, పైనుంచి కింద దాకా కనీసం ఇంకు పూసే దగ్గర కూడా పెట్టొద్దు. ఇంకు పూసే దగ్గర సచివాలయ ఎంప్లాయీస్ని పెట్టండి, వాలంటీర్స్ని ఎక్కడ పెట్టొద్దని ఒక పక్కన కోర్టు చెప్తా ఉంది, ఒక పక్కన ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. వీడు మాత్రం ఏం చెప్తాడంటే మీరు అవసరమైతే ఏజెంట్లుగా కూర్చోండి అని వీడు చెప్తాడు. వీళ్ళ నాయకుడు ఏం చెప్తాడంటే అవసరమైతే చొక్కాలు మడతేసి గొడవలకు వెళ్ళాలని చెప్తాడు. అంటే రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి గేమ్ ఆడి గెలవాలని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ అలాంటి గేమ్ కనుక ఆడితే, నిజంగా అలాంటిది కనుక సక్సెస్ అయితే రాష్ట్రం పరిస్థితి ఏంటంటే, రాష్ట్రం అనేది ఒక జీవం లేని గడ్డ కాదు. రాష్ట్రం అంటే ప్రజలు, రాష్ట్రం అంటే మీరు, రాష్ట్రం అంటే మేము, రాష్ట్రం అంటే ఇక్కడ ఉన్నటువంటి వర్గాలు, రాష్ట్రం అంటే వనరులు, రాష్ట్రం అంటే సహజ వనరులు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. జనావాసాలకు దూరంగా పేదలకు సెంటు పట్టాలు ఇచ్చి మౌలిక వసతులు కల్పించకుండా వారిని సీఎం జగన్ వంచారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
పేదలకు భూముల పంపిణీ పేరుతో వైసీపీ నేతలు భారీ స్కామ్ చేశారని రవీంద్ర ఆరోపించారు. 25 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తానని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి 5 లక్షల ఇళ్లను మాత్రమే నిర్మించారన్నారు. టీడీపీ హయాంలో పూర్తయిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా వారిని వీధుల పాలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వందని విమర్శించారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు, ప్రక్కా గృహాల నిర్మాణము అనేటటువంటి 2 అంశాలు కూడా తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి టైంలో టిడ్కో పేరుతో 2,60,000 గృహాలు, పక్కా గృహాలు నిర్మించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ 10% కనుక కంప్లీట్ చేసి ఉంటే మొత్తం 2,60,000 పక్కా గృహాలు బెనిఫిషరీస్కి అందాయి. బెనిఫిషరీస్ అగ్రిమెంట్ అయ్యారు, లోన్లు తీసుకున్నారు. వీళ్ళకేమో గత 5 సంవత్సరాల నుంచి 2,60,000 గృహాలు పాడుపెట్టి నివాసానికి వీలు లేకుండా, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా వాళ్ళకి బ్యాంకులు నోటీస్ ఇస్తున్న రుణాలు తీర్చమని ఈ రకంగా 2,60,000 గృహాలకు, పక్కా గృహాల బెనిఫిషరీస్ని వీధిని పడవేశారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు వద్ద చేపట్టిన న్యాయవాదుల నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. గత 52 రోజులుగా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదులు పోరాటం చేస్తూ ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రశ్నించారు. దీక్షా శిబిరం వద్దకు వచ్చిన ఆయన పీడీఎఫ్ ఎమ్మెల్సీల మద్దతు ఈ పోరాటంకు ఉంటుందని చెప్పారు. రాజ్యాంగ వ్యవస్థలకు కల్పించిన అధికారాలను ఈ చట్టం కాలరాసేలా ఉందని లక్ష్మణరావు వ్యాఖ్యానించారు. చట్టాలపై ఎలాంటి అవగాహన లేని రెవెన్యూ అధికారులు భూ హక్కు వివాదాలను పరిష్కరిస్తారని ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో పేర్కొనడం కరెక్ట్ కాదని ఐలు నేత నర్రా శ్రీనివాస్ అన్నారు. భారత రాజ్యాంగం కొన్ని స్పష్టమైన అధికారాలని ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీకి స్పష్టంగా నిర్దేశించింది. ఎవరి పనులు వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఈ చట్టం ద్వారా జ్యుడిషియరీ అధికారాల్లో ఎగ్జిక్యూటివ్ జోక్యం చేసుకునే అధికారం, రెవెన్యూ అధికారుల పెత్తనం పెరిగిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల న్యాయవాదులు కొంతమంది నాతో న్యాయవాదులు కేసుల కోసం అని చెప్పేసి అడగటం కూడా జరిగింది. ప్రజలకు సంబంధించినటువంటి అంశం. ప్రజలు భూ వివాదాల్లో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అది మొత్తం రెవెన్యూ శాఖ అధీనంలో కనుక చిక్కుకుంటే వాళ్ళు మరింత ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఈరోజు అనేకమైన ఈనాం భూములు, దేవాదాయ భూములు, చుక్కల భూములు, అనేక వందల వేల కేసులు ఉన్నటువంటి పరిస్థితి. అందువల్ల ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ గారు ఒక ఉత్తర్వుని ఇచ్చారు. యథావిధిగా ఈ నెంబరింగ్కి సంబంధించి కానీ, సివిల్ కోర్టు నెంబరింగ్కి సంబంధించి కానీ యథావిధిగా పరిస్థితి కొనసాగాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దుర్మార్గం ఏంటంటే ఇంత ఆందోళన జరుగుతూ ఉన్నా కానీ మళ్ళీ రెవెన్యూ మినిస్టర్ కానీ, ప్రభుత్వం కానీ ఏమని చెబుతుందంటే ఈ చట్టం చాలా ఉపయోగం అని చెబుతూ ఉంది. ఏ విధంగా ఉపయోగం అనేటువంటి దానికి వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారం లేదు, ఎటువంటి బేసు లేదు. అందుకనే ఈరోజు న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి జిల్లాల్లో విధమైనటువంటి ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. తక్షణం భూ హక్కు చట్టాన్ని రద్దు చేసుకోవాలి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముస్లిం మైనార్టీల హక్కులను కాలరాస్తున్న వైసీపీకి వారి ఓట్లను అడిగే హక్కు లేదు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.